మొదటి పత్రిక 2 అధ్యాయం 16 వచనములో రాయబడిన వాక్యము, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని వ్రాయబడి ఉన్నది వాక్యం. కాబట్టి ఈ లోకములో ఇవన్నీ కూడా మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నీ కూడా మనిషి ఈ రోజులలో కోరుకుంటున్నాడు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ సృష్టిని సేవిస్తూ ఉన్నాడు, సృష్టిని ఆరాధిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కావాలని ఆశపడుతున్నాడు. మరి అదేవిధంగా యాకోబు రాసిన పత్రికలో 1 అధ్యాయం 15 వచనము అంటుంది, ఒకవేళ మీరు ఆ విధంగా మరి లోకములో నేత్రాశ, జీవపుడంబము, మరి శరీరాశ ఇవన్నీ మనం కలిగి ఉన్నట్లయితే దురాశకి మనం లోబడిపోతామంట. దురాశ గర్భము ధరిస్తుందంట. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 15 వచనములో, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుందంట. అట్లా ఆ విధంగా మనము లోకాన్ని ఆశించినట్లయితే మరణానికి మనము పాత్రులమవుతాం. కాబట్టి మరి దేవుని వాక్యం